సో రాజీవ్ అనే ఒక క్యారెక్టర్ని చూడడానికి నేను ఆ సీరియల్ సెట్కి రావడం, మీరు కనబడడం, నేనేమో మీరు పెద్ద హీరో కదా, మిమ్మల్ని నేనేదో హీరోయిన్ లాగా వస్తే మీరు నన్ను చిన్నపిల్లలాగా ట్రీట్ చేయడం అక్కడ చిన్నపిల్ల యాక్చువల్గా నేను కొంచెం ఫీల్ అవ్వడం, ఈయనేంటి నేనేదో ఈయన కలుద్దామని వస్తే ఈయనేమో ఓకేనమ్మా కూర్చున్నావా, లంచ్ అయిపోయిందా, ఏమైనా తింటావా అని చెప్పేసి మీరు అడిగితే చిచి నేను ఎక్స్పెక్ట్ చేసింది ఏంటి ఈయన బిహేవియర్ అలాగా. అంటే సంథింగ్ అంటే ఆ టైంలో మీరంటే అమ్మాయిలందరికీ ఫుల్ క్రష్ ఉండేది ఆ ప్రియాంక టైంలో. మీకు ఆ టైంలో ఒక చిన్న అంటే లైక్ ఆ టైంలో అందరికి కూడా మీరంటే అంటే అమ్మాయిలు కాకుండా అండి మిడిల్ ఏజ్డ్ వాళ్ళు, హోమ్ మేకర్స్, హౌస్ వైఫ్స్ కి ఎందుకు కనెక్ట్ అంటే నేను 90లో కిట్టిగాడ ఒక సీరియల్ చేశాను దూరదర్శన్. నేను అంటే మీకు తెలియదు, అది 1990లో నా డెబ్యూ. యాక్చువల్గా దూరదర్శన్ లో ఒక సీరియల్ వచ్చింది కిట్టిగాడ్ అని. అది నా ఫస్ట్ డెబ్యూ చైల్డ్ ఆర్టిస్ట్ గా. ఇండస్ట్రీకి వచ్చింది 1990 అండి. ఆ కిట్టిగాడ్ అనే సీరియల్ ఎంత పాపులర్ అంటే ఇప్పుడు ఆమె 44 అండి. సో నా ఏజ్ అమ్మాయిలు అబ్బాయిలు ఎంత కనెక్ట్ అంటే అప్పట్లో చాలా మంది ఆడవాళ్ళకి తొందరగా పెళ్లి అయిపోయేది. 17-18 కి పెళ్లి చేస్తున్న వాళ్ళు కదా. సో వాళ్ళందరూ దే యూజ్డ్ టు లైక్ మీ అండ్ వాళ్ళ పిల్లలు దే యూజ్డ్ టు లైక్ మీ. అంటే కిట్టిగాడు రా, కౌశిక్ రా, కిట్టిగాడు రా, అలా వాళ్ళ పిల్లలకు కూడా అలవాటాను. యాక్చువల్ గా నాకు అది తెలియదు ఆ కిట్టిగాడు అనేది. నాకు కిట్టిగాడు తెలియదు కానీ చంటిగాడు బాగా తెలుసు. చంటిగాడు మా తమ్ముడు, కిట్టిగాడు నేను. అంటే ఆ కిట్టిగాడు ఎంత అంటే నాకు హోమ్ మేకర్స్ కనెక్ట్ అవడానికి, లేడీస్ కనెక్ట్ అవడానికి కారణం ఇది అనమాట. అంటే చాలా మంది ఊళ్ళల్లో తొందరగా పెళ్లి అయిపోయిన వాళ్ళు, నా ఏజ్ వాళ్ళు 17-18 కి పెళ్లి చేస్తున్న తొందరగా పిల్లలు పుట్టేసి వాళ్ళు పెద్ద అయ్యి, సో వీళ్ళు వాళ్ళు నా ఫ్యాన్స్. అంటే వాళ్ళ పిల్లలు కూడా అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ నా ఫ్యాన్స్. అలా నాకు ప్రియాంకకి చాలా ఫాలోయింగ్ ఉండేది. ఏంటో సార్ మిమ్మల్ని చూస్తుంటే నాకు ఇప్పటికి కూడా సిగ్గేస్తుంది. అంటే ఇంటర్వ్యూ అయితే అడిగేశాను కానీ నాకు అప్పటి విషయాలన్నీ గుర్తొస్తున్నాయి అనమాట. అండ్ అదే టైంలో మీరు శ్రీను వాసంతి లక్ష్మి అని ఒక మూవీ చేసి, ఆ మూవీ చూసి నేను చాలా హర్ట్ అయ్యా తెలుసా. అవునా? బాగా హర్ట్ అయ్యా. అంటే నేను తర్వాత నేను ఇంత పర్సనల్ గా తీసుకున్నానా అని తర్వాత తెలిసింది. ఒక ఆవిడ స్టేషన్ లో తిట్టేశారండి. స్టేషన్ 2 టైర్స్ ఎక్కానండి. ఏమైనా సిగ్గుందా నీకు? ఫస్ట్ ఆవిడ పెద్ద ఆవిడ. నేను ఫస్ట్ షాక్ అయ్యారా? నాకు అర్థం కాల. అంటే అంత పెద్ద మాట అనేసింది, సిగ్గుందా నీకు అనేసింది. పెద్ద ఆవిడ 60 ఏళ్ళు పైబడి ఉంటాయి అప్పటికి ఆవిడకి. ఏమయ్యా సిగ్గుందా నీకు? తప్పు కదా ఆడవాళ్ళతో అలా బిహేవ్. నేను ఎప్పుడు ఆడవాళ్ళతో ఎలా బిహేవ్ చేస్తాను? నేను సాధారణంగా చేయనే అంటే తప్పు కదా అలాగా అమ్మాయితో అలా బిహేవ్ చేయడం అంటే. ఏ అమ్మాయి అంటే అదేనయ్యా వాసంతి అంది. నాకు వాసంతి ఎవరు తెలియదండి అన్న. అదేంటయ్యా ఇద్దరు అమ్మాయిలతో గుర్తు రాలేదా? వాసంతి లక్ష్మితో సరిగ్గా నువ్వు బిహేవ్ చేయలేదు, తప్పు కదా అలా చూడడం, అమ్మాయిని తప్పు తేడాగా ఉంది. తేడాగా చూడడం అమ్మ ఒకటి సీను వాసంతి లక్ష్మిలో వాసంతి లక్ష్మి క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నా అప్పుడు అర్థమైంది నాకు. కానీ హ్యాపీగా అనిపించి ఉండాలి. అంతే నేను తిట్టారంటే ఆశీర్వాదమే. అంటే అంటే క్యారెక్టర్ పడినట్టే, పర్ఫార్మెన్స్ పడినట్టు. అది ప్రకాష్ రాజ్ గారు లాంటి దిగ్గజంతో యాక్ట్ చేశాను ఆయనతో. అది అంటే చాలా నేను ప్రౌడ్ గా ఫీల్ అవుతానండి. ఆయన మెచ్చుకున్నారు, నిజంగా పెద్ద కాంప్లిమెంట్ నాకు అది. ఆయన అయితే బాగా వండర్ఫుల్ యాక్టర్. అయ్యో అది గాడ్స్ గ్రేస్ అండి. కాకపోతే నాకు ప్రకాష్ రాజ్ గారి కాంప్లిమెంట్, ఆయనతో పని చేస్తుంటే సింగిల్ టేక్ లో ఓకే అయిపోయింది, మంచి ఆర్టిస్ట్ అవుతారు నువ్వు అన్నాడు. అంటే అది ఎంత కాంప్లిమెంట్, ఆశీర్వాదం అంటే. అప్పటికే అసలు గొప్ప యాక్టర్ ప్రకాష్ రాజ్ గారు. అంత మంచి ఆర్టిస్ట్ అని మరి అంత పెద్ద పర్సన్ కాంప్లిమెంట్ ఇచ్చారు. కానీ ఎందుకు కౌశిక్ గారికి బ్రేక్ అనేది స్టార్ట్ అయింది? ప్రాప్తం ఏమోనండి, నాకు అంతే ప్రాప్తం. ఎందుకంటే ఒక టైంలో ఫుల్ బిజీగా ఉన్నారు మీరు. లైక్ అంటే మీ ఏజ్ అప్పుడు చాలా చిన్నది, లైక్ అంటే 20s లో ఉన్నారు మీరు. సో 20s లో ఉన్న టైంలో మంచి హ్యాండ్సమ్ హీరో అండ్ ఎవ్రీథింగ్, మంచి పర్ఫార్మెన్స్ అంతా బాగున్న టైంలో ఆఫర్స్ రాకపోవడానికి రీజన్ ఏంటి? ఇటు చూస్తే మీ తమ్ముడేమో చైల్డ్ ఆర్టిస్ట్ గా మంచి సక్సెస్ఫుల్ గా అప్పుడు ఫుల్ స్వింగ్ లో ఉన్నారు. అండ్ మీ దగ్గరకు వచ్చేసరికి మంచి మంచి హిట్సే వచ్చాయి. అంటే లైక్ ఈ ప్రియాంక సీరియల్ వండర్ఫుల్ రేటింగ్ ఉన్న సీరియల్ అప్పట్లో. మీరు నమ్మరండి, నాకు తెలిసి ఇది అంటే డెఫినెట్ గా ఇది రికార్డు. ఎలా అంటే మీకు చెప్తా, 2002 నుంచి 2005 దాకా అండి 7, 7:30, 8, 8:30, 9 న్యూస్ ఈటీవీ, 9:30 అండి. ఈ 5 స్లాట్స్ నేనే లీడింగ్. పంజరం, ప్రియాంక, అలౌకిక, అగ్నిగుండం, గృహప్రవేశం. నో యాక్టర్ హ్యాస్ దట్. నన్ను చాలా మంది చాలా రోజులు రామోజీరావు గారు అబ్బాయి అనుకునేవాళ్ళు నన్ను. ఎందుకంటే సాధారణంగా ఒక యాక్టర్ గారిని ఇవ్వరు కదండి మామూలుగా బ్యాక్ టు బ్యాక్. ఇప్పుడైతే అవుట్ ఆఫ్ క్వశ్చన్. ఇప్పుడు ఏంటంటే మనకి ప్రస్తుతం కార్పొరేట్ ఇప్పుడున్న సీరియల్స్ కాంపిటీషన్ లో నాలాంటి యాక్టర్ కూడా ఒక ఛానల్లో ఒక సీరియల్ చేస్తే మళ్ళీ ఇంకో ఛానల్లో ఇంకో సీరియల్ గారు అదే టైం చేయకూడదు. ప్రొఫెషనల్ ఎథిక్స్ యాక్చువల్ గా అవును, ఇప్పుడు ప్రెసెంట్ అదే ట్రెండ్ నడుస్తుంది కదా. ఒక ఛానల్లో చేసినప్పుడు
లైక్ అంటే వీ కెన్ మేనేజ్. కాకపోతే ఒకే టైం చేయకూడదు, అదైతే ఫస్ట్ నుంచి ఉంది. ఒకే టైం లో ఉండకూడదు, కానీ ఒకే టైం ఉండకూడదు, ప్రొఫెషనల్ లేదు అంటే మనకి మనమే పోటీ అవ్వకూడదు. కాకపోతే నాలాంటి వాడికి మినహాయింపు తప్ప మిగతా కొత్త యాక్టర్స్ ఎవరు ఒక ఛానల్ చేయాలి ఎక్స్క్లూజివిటీ, పైగా అన్ని ఈటీవీలో. అంటే నేను పైగా అన్ని ఏంటండి 7:30, 8, 8:30, 9:30 5 స్లాట్లలో ఒక 2.5 years అండి. మీరు నమ్మరు, అంటే నేను నా కృతజ్ఞత అంటామా మరి గ్రాటిట్యూడ్ అంటామా తెలియదు కానీ ఇవాళ కౌశిక్ అనేవాడు తెలుసు అంటే కేవలం ఈటీవీ అండి. ఈటీవీ ఎందుకు చెప్తాను మీకు, ఈనాడు పేపర్ లో అండి ఆ రోజుల్లో, ఐఎమ్ టాకింగ్ అబౌట్ 2002 వసుంధరాలో 2003లో, అప్పట్లో నాకు తెలిసి ఒక పాస్పోర్ట్ ఫోటో వేసుకోవాలంటే అప్పట్లో 550 రూపాయలు నాకు గుర్తుందండి. అంటే వాంటెడ్ కాలంలో మీరు జాబ్స్ గానీ దానికి యాడ్ కి 550 రూపీస్ అప్పట్లో తీసుకున్నాడు, 550 రూపాయలు. ఇప్పుడు 7,000 అది. అప్పట్లో 550 రూపాయలు తీసుకున్నప్పుడు నా ఫోటో, కలర్ ఫోటో 3 సంవత్సరాల పాటు ఈ సైజ్ అండి, డైలీ పడేది. పంజరము, ప్రియ నాగరిక పేపర్ కటింగ్స్ ఉన్నాయి. పంజరము, ప్రియాంక, పద్మవ్యూహం, అలౌకికో, అగ్నిగుండమో, నేను మొత్తం 12 సీరియల్స్ చేశానండి ఈటీవీకి. ఈటీవీ ప్లస్ కి 2, మొత్తం 14 ఈటీవీ ఆ సంస్థలో చేసిన సీరియల్స్. నా కెరీర్ లో నేను హీరోగా 18 చేశానండి. 18 సీరియల్ హీరోగా చేశా. దాదాపు ఒక 15,000 ఎపిసోడ్ల పైనే. అంటే టోటల్ కౌంట్ 32 సీరియల్స్ అండి. ఆపర్చునిటీ రాదు. అండ్ పైగా గెస్ట్ గా ఒక 8 సీరియల్స్ చేశారు, అది పక్కన పెట్టద్దు. గెస్ట్ అంటే ఒక 5 ఎపిసోడ్లు 2 ఎపిసోడ్లు తీసేస్తే ఫుల్ ఫ్లెడ్జ్ గా చేసిన 32 సీరియల్స్, అందులో 18 హీరో. అసలు అప్పుడు మీరు కంప్లీట్ గా లవర్ బాయ్ కదా. అసలు ఏంటండి అంటే నాకు మామూలుగా చెప్పుకుంటారు, చిరంజీవి గారి గురించి చెప్తారు సినిమాల్లో, 3 షిఫ్ట్లు చేశారు, కష్టపడ్డారు. అలా నేను టీవీకి చేశానండి. అంటే మార్నింగ్ 7 to 1 ఒక సీరియల్ చేసామండి ఈటీవీకి, ఫిల్మ్ షూట్లు చేసామండి. 2 to 6 సైనిక్ పురి వచ్చేవాడిని మార్గదర్శి ఆఫీస్ లో, వాళ్ళదే ఈటీవీది. 9 to 12 రాత్రి మళ్ళీ ఫిల్మ్ నగర్ షూటింగ్. ఇలా సార్ ఎలా మేనేజ్ చేసుకున్నారు అసలు ఇదంతా? నా లక్ ఏంటంటే అన్ని ఈటీవీగా వాళ్ళు అడ్జస్ట్ చేసుకునేవాళ్ళు. కాకపోతే నంబరు నాకు 3కి పేమెంట్ వచ్చేది. అంటే పర్ డే కాల్ షీట్ కదా, అవును, హాఫ్ డే చేసినా ఫుల్ డే పేమెంట్ వచ్చేది నాకు. ఓకే. అప్పట్లో నా పేమెంట్ ఎంతండి, 2002లో నా పేమెంట్ 1,650 రూపాయలు పర్ డే. అంటే అప్పట్లో నాకు 4,000 వచ్చేవి పర్ డే. 1,650, 1,650, 1,650 అంటే 3. ఒక్కొక్కసారి నాకే అంటే మనకి కాన్షియన్స్ ఉంటుంది కదా, ఒక్కొక్కసారి నేను ఈ 3 షిఫ్ట్లు చేసినప్పుడు ఒక చోట ఒక సీనే చేసేవాడిని. మామూలుగా మనకి ఏంటంటే ఇప్పటికీ ఉందండి ఆనవాయితీ, లాక్ షీట్లు సంతకం పెడతాం ఆర్టిస్ట్ లో. అంటే ఆ రోజు షూటింగ్ వస్తే సంతకం పెట్టాం, ఆ రోజు సంతకం పెట్టేవాడిని కాదు. ఎందుకంటే నాకేం మనసాక్షి కొట్టేది, ఒక్క సీన్ చేసి ఫుల్ డే పేమెంట్ తీసుకోవడం ఏంటి అంటే కాన్షియన్స్ కొట్టేది. మామూలుగా మనం పని చేస్తే 99 పని చేసి డబ్బులు తీసుకుంటాం కదా. సో మరి ఏంట్రా బాబు ఒక్క సీనే పని చేసాం, ఫుల్ డబ్బులు తీసుకుంటున్నాం అని కొట్టి, దాదాపు నంబర్ అండి ఆ మొత్తం నా 5-6 ఏళ్ల నా జర్నీలో ఈటీవీలో కనీసం ఒక 15 సార్లు నేను డబ్బులు సంతకం పెట్టలా ఒక సీన్ చేసిన రోజు, ఒక సీరియల్ కి. ఎందుకంటే నాకు మనసుకి చూకుమనేది, అంటే మనం ఫుల్ డే పని చేసి పేమెంట్ తీసుకోవాలి. హిట్ టీవీ ప్రెజెంట్స్ లైక్, షేర్, కామెంట్. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ, జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్, డైరెక్ట్‌గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయావు? నా గుండె. ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపింటే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది కదా, శారీలో వెనకాల కట్టుకుని